వెల్కమ్ బ్యాక్. నార్లాపూర్ వెటరన్ రైతులతో కలిసి బీఆర్ఎస్ సాధించిన విజయమని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గులాబీ పోరాటాల ఫలితంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన నార్లాపూర్లో జలగర్జన వినిపించిందన్నారు. అన్నదాతల పక్షాన గులాబీ సైనికులు అలుపెరగకుండా అన్ని వైపులా ఒత్తిడి పెంచడంతోనే సీఎం రేవంత్ దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేదాకా పట్టువదలని విక్రమార్కుల్లాగా కదం తొక్కిన బీఆర్ఎస్ సైనికులందరికీ హృదయపూర్వకంగా సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. దశాబ్దాల పాటు దగాపడ్డ దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న కేసీఆర్ సమున్నత సంకల్పం నేటికి ఏమాత్రం చెక్కు చెదరలేదని, పాతాళం నుంచి నీటిని ఎత్తిపోస్తున్న దృశ్యాలే సగర్వంగా చాటి చెబుతున్నాయన్నారు. నేడు నార్లాపూర్ రిజర్వాయర్లోకి పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ దార్శనికతకు నిలువెత్తు నిదర్శనాలు అని అన్నారు కేటీఆర్. గత 2.5 ఏళ్లుగా కాళేశ్వరంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టి రైతులకు తీరని అన్యాయం చేసినందుకు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తో పాటు రైతుల ఒత్తిడికి తలొగ్గి నార్లాపూర్ పంప్ హౌస్ ఎలా ఆన్ చేశారో అదే రకంగా కన్నెపల్లి మోటార్లు కూడా స్విచ్ ఆన్ చేసి రేవంత్ ఇప్పటికైనా పాప ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు.